తెలంగాణలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఏకంగా లారీ ఎక్కి రాళ్లు రువ్వి మహబూబాబాద్లో యూరియా కోసం రైతులు ఆందోళన. మహబూబాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో రైతుల ఆందోళనతో పోలీస్ బందోబస్తు మధ్య రైతులకు యూరియా పంపిణీ చేయాల్సి వచ్చింది. రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. ఆ సమయంలో లారీ లోడ్ రాగా సగం బస్తాలను అక్కడ దింపి మిగిలినవి తనిగపురం పిఎస్సిఎస్కు తరలించాలనుకున్నారు. కానీ అక్కడున్న రైతులు వారిని ముందుకు కదలనీయలేదు. వ్యవసాయ అధికారులు వచ్చాక యూరియా పంపిణీ చేస్తామని సిబ్బంది చెప్పడంతో మధ్యాహ్నం 1 గంట వరకు నిరీక్షించారు. అయినా ఇవ్వకపోవడంతో కొందరు రైతుల ఆగ్రహంతో లారీపైకి ఎక్కి బస్తాలను అయితే తీసుకెళ్లేందుకైతే ప్రయత్నించడం అయితే జరిగిందనమాట. కొంతమంది లారీపైకి ఎక్కి రాళ్లు రువ్వగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ రైతు సమస్యలు పడిపోయారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకనైతే చేరుకొని నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు. సంబంధిత అధికారులు వచ్చి ఆధార్ కార్డుపై ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున 600 బస్తాలు పంపిణీ చేశారు. తర్వాత వచ్చే లోడుకు టోకెన్లు ఇవ్వాలని కొందరు కేంద్రంలోకి చొచ్చుకెళ్తుండగా యూరియా వచ్చిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం ద్వారా పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు నచ్చజెప్పారు. సో ఈ విధంగా 1 కాదు 2 కాదు తెలంగాణలో యూరియా కోసం మహిళలు అయితే రాళ్ళు రువ్వి మరి కూడా ఆపుతూ ఉన్నారన్నమాట లారీల్ని. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.